చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన వారిని త్వరలో మా మధ్యకి తీసుకుని రండి. నీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయనా. నీ దాసుని అభిషేకించండి. పోయిన వారాన్ని చేతులకి ఇచ్చాము నాయన, అది మీరు ఆశీర్వదించి మరలా ఒక మేలైన వారముగా, ఆశీర్వాదకరమైన వారముగా మీరు మాకు అనుగ్రహించారు. ఈ వారం కూడా నీ చేతులకి ఇస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మొదటి నుండి చివరి వరకు ఆత్మాధ్వర్యాలు మీరు జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కలిసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేవాడు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని
త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం బలమైనది, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. పాడదాం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలే.
విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. యజమానుడా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నశించుటకు ఎందరో వేచి ఉన్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నన్ను విడచి పరుగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. ధనతో నిన్ను విడచి పరుగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. ఆధారమా నా దైవమా పిలచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా నా దైవమా పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు.
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, నిన్ను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అందరూ దేవుని మనం స్తుతిద్దాం. yes Lord, కేవలం నీ కృప వలనే మేము జీవిస్తున్నాం ప్రభువా. కేవలం నీ యొక్క కృప వలనే మేము జీవిస్తున్నాము తండ్రి. అందరూ దేవుని స్తుతించండి. yes Lord, we live by thy grace. All that we have, our being, our existence, everything only because of thy grace, O Lord. Hallelujah. నా బాల్యమంతా నా తోడుగా నిలచి, ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నేత్రోవ తొలగిన, మన్నించినాతోనే కొనసాగినావు. నా బాల్యమంతా నా తోడుగా నిలచి, ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నేత్రోవ తొలగిన, మన్నించినాతో కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి, నన్ను ఆదుకున్నావు యేసు. నీవే నీవే యేసు, నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై
బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు. యేసు నీవే నీవే యేసు నీవే నా ఆనందము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. హల్లెలూయా 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 యేసునామములకే ఆరాధనకి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరిలో నిల్చుండగానే అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి అందరూ కలిసి చెప్పుకుందాం, అందరూ కలిసి చదువుదాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కరుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధరణమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తూ యేసే రక్షణ ప్రార్థన మందిరం ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో దైవజనులు బిషప్ డి భాస్కర్ గారు ఉన్నారు. ఆయన మనకు చాలా పరిచితులు. ఇటర్నిటీ ఇవాంజలికల్ బైబిల్ స్కూల్లో రెసిడెంట్ ప్రొఫెసర్గా ఉంటూ అనేక మంది విద్యార్థులను ఆయన ఇంతవరకు తరబిది చేశారు. మన బైబిల్ స్కూల్లో కూడా మన విద్యార్థులను తరబిది చేయడానికి దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. దానిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మంచి దైవజనులు, చాలా అనుభవం కలిగిన దైవజనులు, విస్తారమైన సేవ అనుభవము, పరిచర్య అనుభవం కలిగినటువంటి దైవజనులు బిషప్ భాస్కర్ గారిని మనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవునికి వాక్యం కొరకు ఆహ్వానం. ప్లీజ్ ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు నా నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారని విని చాలా సంతోషపడ్డాం. ప్రభు ఇచ్చిన కృప, ఇలాగ వస్తానో రానో అనే సందేహం కలిగింది, కానీ ప్రభు సందేహాలు తీర్చివేసి మళ్ళీ మనల్ని సమకూర్చేందుకే దేవునికి స్తోత్రములు చెల్లించవలసిన బద్ధులమై ఉన్నాం. నా కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఏదైనా ఒక వ్యక్తి ఉపయోగంగా ఉంటే ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఏమి ఉపయోగం లేదనుకోండి, ఆ వ్యక్తిని మనం మర్చిపోతాం. అవునా?
కాబట్టి ఉపయోగము మన ద్వారా ఇతరులకు ఉండాలి. దాన్ని ఏమంటారు? ఉపకారం అంటారు. ఉపకారమా ఉప్పు కారమా? ఉపకారం. మన జీవితంలో ఇతరులకు మనము ఉపయోగపడేలాగా ఉండాలి. మనం చూసే ప్రతి వస్తువులు ఇక్కడ ఉపయోగపడేవిగానే ఉన్నాయి. ఈ ఆలయము, చైర్స్, టేబుల్, సౌండ్ బాక్స్, సౌండ్ సిస్టము అన్నీ ఉపయోగపడేవే. కాబట్టి వీటిని ఏమంటారంటే ఉపకరణములు అంటారు. ఏమంటారు? ఉపకరణాలు. అలాగే మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే మనల్ని ఏమంటారు? ఉపకారి అంటారు. అపకారం చేసి అంటారు అపకారి. అపకారం అంటే ఏంటి? వ్యతిరేకంగా చేయడం, మంచి చేయకుండా చెడు చేయడం అపకారం అంటారు. కొన్నిసార్లు చేసిన మేళ్లకు మర్చిపోయి మనం కీడు చేస్తూ ఉంటాం కదా, అది దేవుడు ఒప్పుకునే విషయం కాదు. మనమైనా మానవులైన కానీ ఆ విషయాలు ఒప్పుకోరు. మేలు చేయవాడికి మేలే చేయాలి, కీడు చేసేవాడికి కీడు చేయాలా? లేదు, కీడు చేసేవాళ్ళకు కూడా మేలే చేయాలి. అది దేవుని యొక్క తత్వం. మానవుని తత్వం వేరు, దేవుని తత్వం వేరు. మానవుడు ఏమంటాడు? మేలు చేసిన వాళ్లకు మేలు చేయాలి అంటాడు. వందనాలు చెప్తేనే వందనాలు చెప్పాలంటారు. దేవుడు అలా కాదు. శత్రువును సహా మనము వారికి మేలు చేయాలి. దప్పికొంటే నీరు ఇవ్వాలి, ఆకలి ఉంటే ఆహారం ఇవ్వాలి, కొరతలో ఉంటే తీర్చాలి. అది దేవుని యొక్క తత్వం. దేవత్వం యొక్క తత్వం చాలా గొప్పది. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. 145వ కీర్తన ఇది స్తుతి కీర్తన. రచన దావీదు, ద గ్రేట్ కింగ్, గొప్ప రాజైన దావీదు రాసిన కీర్తన. దావీదు అంటే మన ఊర్లో ఉండే దావీదు అనుకుంటాం మనం. అలా ఉండడు ఆయన. ఆయన ఓ గొప్ప రాజు, గ్రేట్ కింగ్. చూడ్డానికి మనకు కనపడడు కానీ ఆయన ఫోటో నేను చూశాను, ఆయన స్టాచ్యూ కూడా ఒకటి చూశాను. మంచి బలాఢ్యుడు, పరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యుడు, అన్నిట్లో ఆరితేరినవాడు. రాజు అంటే సామాన్యమైన మనిషి కాదు, అన్ని రంగాలలో ఆరితేరి ఉంటాడు. అయితేగాక ఆయన గాయకుడు. గాయకుడు అంటే గాయపరిచేవాడా? గాయపరిచేవాడు కాదు. ఎవరొక ఊర్లో గాయకుడు అంటే గాయపరిచేవాడు అండి అంటాడు. కాదు, మంచి పాట పాడేవాడు. పాటలు రాస్తాడు, పాడుతాడు. మంచి సంగీతాన్ని ఎరిగినవాడు. ఎన్ని ఉన్నాయి చూడండి హంగులు ఆయనకు. పెద్ద ఎత్తైన మనిషి, 6 మూరల జానుడు ఎత్తున్న మనిషి ఒక్క రాయితో కొట్టి చంపాడు. ఎంత గ్రేట్ కదా. ఇవన్నీ ఆలోచన చేస్తే అటువంటి రాజైన దావీదు రాసిన కీర్తన ఇది ఎంత గొప్ప కీర్తన అయి ఉంటుంది. అందులో ఆయన రాసినది సొంత రాసిన రచనలు కావు, దేవుని పరిశుద్ధాత్మని ద్వారా రాసిన కీర్తన. మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను అని స్తుతి పాట పాడుతూ ఉన్నాడు. మన నోట ఎప్పుడూ స్తుతి పాట ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా ఇంటి వద్ద కూడా పాట పాడుతూ ఉండాలి. నాకు మొన్న ఆపరేషన్ అయినప్పుడు ఆ రోజే పాట పాడుకున్నాను ఒకటి. అందరూ ఆశ్చర్యపడి ఏంటి నా పాట పాడుతాడు ఆపరేషన్ అయినా కానీ. రాత్రి కూడా జర్నీ చేసి రూమ్కి వచ్చాను, పాట పాడుకుంటా ఉన్నాను. అది దానికైతే వస్తుంది పాట. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. కాబట్టి ఎప్పుడు మనం పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూనే ఉండాలి. ఇంత తప్ప వేరే పనే లేదు మనకు. ఆయన స్తుతించడమే గొప్ప పని. హృదయం ఆనందంతో మనం నిండి ఉండాలి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హల్లెలూయా. అదే కొందరు సీరియస్గా ఉన్నారు. ఓకే, అలాగా మనం చూస్తూ పోతే 3వ వచనంలో, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. అధిక స్తోత్రం అంటే దేవుణ్ణి ఆరాధించడం.
ఎంత ఆరాధించాలంటే మనం అధిక స్తోత్రం అంటే ఎంతైనా ఆరాధించాలి, గొప్ప ఆరాధన ఆయనకు చేయాలి. ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు చాలా గొప్పవి. సరే, ఒక మాట చదువుకుందాం. 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే మంచి పని చేసేవాడు, ఉపకరించే వ్యక్తి, సహాయపడే గుణం ఆయనలో ఉంది. అది ఆయన పేరు. యెహోవా ఎంతమందికి ఉపకారి? అందరికీ ఉపకారం చేస్తాడు. మంచివారికి, చెడ్డవారికి, రోగులకు, రకరకాల మనుషులకు మేలు చేసేవాడే కానీ కీడు ఎన్నడూ చేసేవాడు దేవుడు కాడు. కాబట్టి యెహోవా ఆయన పేరు పెట్టబడింది అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 8వ వచనం చూడండి, ఒక మాట, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. అందరికీ ఆయన ఉపకారి. హీబ్రూ భాషలో దానికి టోవ్ అంటారు. యెహోవా టోవ్, ఆయన ఉపకరించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని గుణలక్షణాల్లో ఇదొకటి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వవ్యాప్తైన వాడు, సర్వజ్ఞాని, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, దయగలవాడు, ప్రేమగలవాడు. ఎన్ని జోడించినా తక్కువే. అందులో గుణలక్షణాలు దండిగా ఉన్నాయి. అన్నీ కాదు, ఎన్నో గుణలక్షణాలు కలిగిన దేవుడు. అందుకే ఆయన దేవుడు ఉపకారి అని ఆయన యొక్క పేరు. ఈ పదము మంచిది అని అర్థం ఇస్తుంది. తర్వాత దయగలిగిన విషయాలు, ఆహ్లాదకరమైనది, మధురమైనది, అద్భుతమైనది, ధనవంతుడు, విలువైనది, సంతోషకరమైనది అనే ఇవన్నీ కూడా ఆ ఉపకారి అనే పదానికి పర్యాయ పదాలుగా ఉన్నాయి. కాబట్టి ఎన్ని కోణాల్లో చూసినా దేవుడు మేలు చేసేవాడుగానే ఉన్నాడు, కానీ ఆయన కీడెన్నడు చేయడు. పాత నిబంధన గ్రంథంలో తరచుగా దేవుని ఆశీర్వాదాలకు, సృష్టి సౌందర్యాన్ని వివరించడానికి, నైతిక మంచితనాన్ని వివరించడానికి ఈ పదం ఉపయోగించబడింది. మనం అన్నీ చూడం, కానీ మనం కొద్ది విషయాలు మనము చూడాలి. కాబట్టి దేవుని యొక్క ఉపయోగకరమైన విషయాలు దండిగా ఉన్నాయి. వాటిలో మనం కొన్ని చూడాలి. ఒకసారి మనం తెలుగులో సుమతి పద్యంలో ఒక మాట ఉంది, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని. సుమతి పద్యంలో నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పద్యం, అది గుర్తొస్తూ ఉంది. అపకారికి ఉపకారం చేయాలట అంటే కీడు చేసేవానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అలా చేసేవాడే అసలైన వ్యక్తి, నేర్పరైన వాడు. కాబట్టి మనం నేర్పరైన మనుషులుగా ఉండాలంటే ఏం చేయాలి? అపకారికి ఉపకారం చేయాలి. ఎట్లా? నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. నెపమెన్నక అంటే తప్పులు ఎంచకుండా, ఎదుటి వ్యక్తి బలహీనతలు వివరించకుండా అతనికి ఉపకారం చేయడమే నేర్పరైన విషయం. ఇది మనకెంతో అసాధ్యమైన విషయమే, మనసు ఒప్పుకోదు, కానీ ఒక లోకోక్తిగా వ్రాయబడింది. దాన్ని మించిన వాడు దేవుని యొక్క గుణలక్షణాలు కలవాడు. కాబట్టి లోకస్తుడే ఇలాంటి సూక్తి రాశాడంటే దేవుని నమ్మిన మనము మరింత క్వాలిటీగా ఉండాలి ఉపకారం చేయ విషయంలో. దేవుడు మనకంటే గొప్ప ఉపకారిగా ఆయన కనపడతా ఉన్నాడు. ఎందుకు? ఆయన అందరికీ ఉపకారి. నీకు, నాకు, మనందరికీ, బయట ఉన్నవారికి, సంఘములో ఉన్నవారికి కాదు, బయట ఉన్నవారికి కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. లోకంలో ప్రతి వ్యక్తి పైన ఆయనకు ప్రేమ అన్నది కనబడుతుంది. ఉపకారం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమలో నుండి వచ్చే ఒక ప్రక్రియ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, బహుశా 5వ వచనం అనుకుంటాం. ఏం రాయబడింది అక్కడ? ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. అంటే అర్థం ఏంటి? కీడు చేసేది హృదయంలో ఉండదు ఎవరికి? ప్రేమ గల వాళ్ళకు. కాబట్టి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా ఉండేదే
అసలైన ఉపకారం. అటువంటి ఉపకారి అయిన దేవుని యొక్క లక్షణంలో ఇదొక లక్షణంగా వ్రాయబడింది. ఒక మంచి భక్తుడు ఒక పాట పాడు. యెహోవా దయా దాక్షిణ్యములు కలిగిన వాడు, దీర్ఘశాంతుడు కృపాతిశయము కలిగిన వాడు. యెహోవా అందరికి మహోపకారుండు, ఆయన కనికరమాయన పనులపైనున్నది. యెహోవా దేవుడు ఉపకారి. ఎంత ఉపకారి? మహోపకారి, మహా ఉపకారి. అంతకంటే ఉపకారి మరొకరు ఎవరు కనపడరు. ఆ వచ్చిన మనం చూడాలి, ముందు చూస్తూ వెళ్ళిపోదాం. కాబట్టి ఆయన ఉపకారిగా ఉన్నవాడు. అలాగా దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉపకారాన్ని నెరవేర్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ దుఃఖితులకు ఉపకారాన్ని చేసేవాడుగా ఆయన ఉన్నాడు. వారెంతో సోలిపోయారు ఈజిప్ట్ దేశంలో. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. పూర్వకాలంలో జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి సందర్భంలో వాళ్ళు దుఃఖపడుచు కన్నీరు విడిచి ప్రలాపిస్తూ దేవునికి మొరపెట్టుకున్నారు. మోషే మరొక చోట ఉన్నాడు. అయినా కానీ వారు ప్రార్థన చేస్తూ చేస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రభువా మేము ఏం చేయాలి? కష్ట పరిస్థితిలో ఉన్నాము, జీవితం నెట్టుకుని పోతూ ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, ఉపవాసాల్లో ఉన్నాం, వెట్టి చాకిరి చేస్తూ ఉన్నాం, స్వతంత్రత లేదు, ప్రాణాలకు విశ్రాంతి లేదు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు ప్రభువా అని వేచి ఉన్నప్పుడు వారి ప్రార్థన ప్రభు విన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఫరోయు అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించినని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. పూర్వకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుడు వారి నుండి వారి మొర విన్న తర్వాత వారికి విడుదల కలిగించినప్పుడు వారు క్షేమంగా వెళ్ళిపోతూ ఉన్నారు. 25వ వచనం మాట చూడండి. 25వ వచనంలో, అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. దేవుడు చేసిన ఉపకారం ఎలాంటిది? మహా ఉపకారం. మహా ప్లస్ ఉపకారం, మహోపకారం. గొప్ప ఉపకారం చేసిన దేవుడు. త్రవ్వి పెట్టిన బావులను స్వాధీనం చేశాడట. ఒక బావి త్రవ్వాలంటే ఎంత కష్టం. ఇప్పుడు బోర్వెల్స్ ఉన్నాయి, నిమిషాల్లో వేసేస్తారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఒక బావి తవ్వుతూ ఉన్నారు ఒక ఊళ్ళో. ఎన్నో పనిముట్లు ఉపయోగించాలి. గడ్డపారలు, పారలు, అలాగా పికాక్స్ ఏమేమో చేసి గుంత రౌండ్గా తీసి మార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఒకరోజు అయ్యే పని కాదు, చాలా రోజులు పడుతుంది. అలా చేసి 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 ఆఖరిన నీరు పడితేనే సంతోషం కదా. నీరు లేదనుకోండి, ఎందుకు తవ్వాని ఈ బావి ఎంత అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అట్లా కదట. త్రవ్వి పెట్టిన బావులు వశం చేశాడు దేవుడు. ఎంత ఆశీర్వాదం కదా. ఇది ఉపకారమా అపకారమా? ఉపకారం. ఒక ఊళ్ళో, ఆ ఊరు నేను చూశాను, కర్నూలు జిల్లాలో ఉంది, ఓరకల్ మండలంలో, మీదివేముల అనే ఊరు. అక్కడ ఒక వ్యక్తి బావి తవ్వాడట. తవ్వుతూ ఒకడే తన చేలోనే బావి త్రవ్వుతూ లోతుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం పడింది? మట్టి అయిన తర్వాత కింద ఏముంటుంది? బండ. అంత బండనే ఉంది, ఇంకేం లేదు.
ఈ బండ పడితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దేవుడు అనుకొని శ్రమపడి ఆ బండకు రంధ్రాలు వేసి అలాగా చిన్న చిన్న పదార్థాలు తీసివేసి ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఎంత శ్రమపడినా ఎన్ని రోజులు శ్రమపడ్డా కానీ అంత బండనే ఇంకెప్పుడు వాటర్ పడేది చా అనుకొని ఆ గడ్డపార తీసి ఆ బండకేసి కొట్టాడు అంతే. ఈ పని నాతో సాధ్యం కాదు, ఇక్కడ నీరు పడదు, వేస్ట్ ఇది పని అంతా అనుకుని గడ్డపారతో ఇసిరి కొడితే అది నాటుకొని పోయింది లోపలికి. దేంట్లో? బండలో నాటుకొని పోయితే ఏంటబ్బా ఈ గడ్డపార నేలలో నాటుకుని పోయినట్టు బండలో నాటుకుని పోయింది అని దాన్ని అలా పెళ్ళగించాడు. మన కొబ్బరికాయను ఇట్లా చేసి కొడవలతో అట్లా అంటాడు కదా, ఏమొస్తుంది? కొబ్బరి నీళ్ళు కనపడతాయి. అలాగా ఆ గడ్డపర్ర అట్లా అంటే ఇంత పెంకు బయటికి ఊడిపోయింది, వాటర్ కనపడింది లోపల. హల్లెలూయా. ఆ వాటర్ లోపల ఎట్లుందంటే శుద్ధమైన జలము. కొబ్బరికాయ ఓపెన్ చేసినట్టే ఆ బండను ఓపెన్ చేశాడు, అడుగున ప్రవాహం కనపడింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అతడు చేసిన పనికి ఫలితం లేదనుకున్నాడు, దేవుడు గొప్ప ఉపకారాన్ని చేశాడు. అది నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. అతని చేనికి ఎంత వాటర్ కావాలో సమృద్ధి అయిన వాటర్ వచ్చేసింది, ఇంకా మిగిలిపోతూ ఉంది ఆ వాటర్. కాబట్టి పక్క చేని వాళ్లకు దాన్ని వాటర్ అందజేసే వాళ్ళు డబ్బు ఇచ్చేశారు. కాబట్టి అతని వ్యాపారం అధికమైపోయింది, ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు చెప్పానంటే దేవుడు ఉపకారాన్ని చేసే వ్యక్తి. కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు, జీవితం నష్టం అనిపిస్తుంది, విసికి వేసారిపోతాం. అయితే దేవుడు ఉపకారాన్ని చేసేవాడు. కొన్నిసార్లు పరిశోధిస్తాడు. మనం పరిశోధనలకు పరీక్షలకు తట్టుకొని ఉండాలి, ఆయన పైన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి ఉండాలి. ఇశ్రాయేలులు అలాగా కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు, కడుపు నిండా అన్నం లేదు, వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. వెట్టి చాకిరి అంటే జీతం లేకుండా పని చేయడం. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు దేవా? మా దేశానికి మేము వెళ్ళాలి, పరాయి దేశంలో ఉన్నాం, పరరాజు పరిపాలనలో మేము ఉన్నాం, హీనమైన బ్రతుకులో ఉన్నాం అని దుఃఖంగా ఉన్నప్పుడు వారికి మోషే నాయకత్వంలో వారిని నడిపించి శ్రేష్టమైన దేశానికి నడిపించి, ఏ దేశం అది? కనాన్. ఎంత ఆశీర్వాదం కదా. ఈ లోకంలో జీవించే జీవితంలో మనం కూడా కష్ట నష్టాలకు గురైనప్పుడు, దుఃఖించినప్పుడు ఆయన మహోపకారి, ఇశ్రాయేలుకి ఏ రీతిగా మహోపకారిగా ఉన్నాడు, నాకు కూడా ఆయన మహోపకారం చేసేవాడు అని మనం నమ్మాలి. ఈ లోకయాత్ర నుండి ఆయన విడిపించి పరలోక యాత్రలో పరలోకం చేర్చే వరకు మనం అటువంటి విశ్వాసంతోనే మనం ఉండాలి. తర్వాత మరొక మాట చూడండి, 31 వచనం, అదే నెహెమ్యా 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. కృపా కనికరం గల దేవుడు ఆయన. ఎంత మేలు చేసే దేవుడు చూడండి. మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు మేము తలంచినప్పుడు దీనికి దానికి ఏమీ పొంతన కుదరదు. మనం ఎంత అపవిత్రంగా ఉన్నా, చేసిన మేలు మర్చిపోయినా, ఎంత కృంగిపోవడం అంటే కన్నడలో ఏదో కుగ్గి హోగిదే ఏదో అంటారు. ఎప్పుడో ఒక పాట వింటూ ఉంటే కర్ణాటకలో ఉన్నప్పుడు. కాబట్టి కృంగిన స్థితిలో ఉన్న కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనకు మహోపకారిగా ఉండి కృపా కనికరాన్ని ఇచ్చేవాడు. కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్న మామూలు దేవుడు కాదు ఆయన. దేవుళ్ళు అని పిలువబడేవారు దండిగా ఉన్నారు, కానీ కృపా కనికరము గలవాడు ఒకే ఒక దేవుడు, మహోపకారి అయిన దేవుడు. మరి ఒక మాట చదువుదాం, 35వ వచనం. నీ ఆజ్ఞలను వారు వినకపోయారు. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక
నీవు వారికి ఇచ్చిన విస్తారముగా ఫలవంతమైన భూమిని అనుభవించారు. చూసారా, ఎలాంటిది? విస్తారమైన గొప్ప ఉపకారములను వారికి ఇచ్చేశాడు. ఆయన ఉపకారి, మహోపకారి, గొప్ప ఉపకారి. చూసారా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లైట్ ఉన్నట్టుగా ఆయన గొప్ప ఉపకారాలు చేసేవాడు, మహోపకారి అని పిలువబడుతూ ఉన్నాడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి ఆయన మహోపకారాలను నేను పొందాను. మన ఆపరేషన్లో ఉన్నప్పుడు థియేటర్లోకి తీసుకుపోతూ ఉన్నారు. నన్ను చూడడానికి బంధువులంతా వచ్చారు. ఆ హాల్ నిండా కూర్చున్నారు. ఆ రోజు 3 అయ్యేపటికి 3 చనిపోయారు. 4వ వ్యక్తి నన్ను తీసుకుపోతాం. నాకు తెలియదు 3 చనిపోయిన విషయం. అది వినుంటే మరీ కృంగిపోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చెప్పారు, 3 శవాలు పోయినాయండి ఈరోజు. డాక్టర్ వస్తాడంట, పలానా వ్యక్తి సంబంధికులు ఎవరండి అంటే, మేమేనండి. ఐఎమ్ సారీ అంటారు. ఎవరి డెడ్ బాడీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి. నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోతూ ఉన్నారు. స్ట్రెచ్చర్ మీద తీసుకుపోతూ ఉన్నారు. బండి దోసుకొని పోతూ ఉన్నారు. మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభా మరి లోపలికి పోవాలి, బయటికి రావాలి. లోపలికి తీసుకుపోయేవాడు నీవే, బయటికి తెచ్చేవాడు నీవే. బయటికి తీసుకురా నాలుగు అటే తీసుకుపోయేవాడు కూడా నీవే అనే నిర్ణయంలో ధైర్యంగా ఉన్నాను. బీపీ చూశారు, షుగర్ టెస్ట్ చేశారు, అంతా నార్మల్, ఓకే అని చెప్పి థియేటర్లోకి తీసుకుపోయాడు. కూర్చోబెట్టి వంచి వీపున ఇంజక్షన్ వేశారు ఒకటి. ఆ తర్వాత కాళ్ళన్నీ మొద్దెక్కిపోయినాయి, స్పర్శ లేదు. పడుకున్నారు. అంతే, కళ్ళకు బట్ట వేశారు, చేసే పని చేశారు. నేను చూస్తూ ఉన్నా, కొంచెం కనపడతా ఉంది ఒకటి, ఏదో టీవీలాగా బొమ్మలు కనపడతా, దాన్ని చూస్తూ ఉన్నాడు. బతికే ఉన్నాలే అనుకున్నా. ఆ తర్వాత సర్జరీ అంతా అయిపోయింది. దాదాపు 4 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత ఆ శబ్దాలు, మాట్లాడే మాట అన్నీ ఆగిపోయినాయి. వాళ్ళంతా ఏమైపోయారబ్బా, అయిపోయింది అనుకున్నాను. ఏది? సర్జరీ అయిపోయింది, దేవానికి స్తోత్రం, బతికే ఉన్నాను నేను అని ఊపిరి పీల్చుకుని బాగదండిగా. ఏదో బరువుగా ఉండింది, కొంచెం చలి పెట్టింది, షివరింగ్ వచ్చింది. చలి పెడుతుంది అన్నాను గట్టిగా. ఓ, ఈ మనిషి బతికే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు కూడా అని ఏసీ ఆఫ్ చేశారు. ఆ తర్వాత అన్నీ టకా డిస్కనెక్ట్ చేసేసి ఆ కళ్ళకు గుడ్డ తీసేశారు. దేవానికి స్తోత్రాన్ని మనసులో అనుకున్నాను. అయిపోయింది. ఇది ఉపకారమా కాదా? 3 డెడ్ బాడీస్ పోయినాయి ఆ రోజు. 4వ వ్యక్తిని నేను దేవుడు బతికించిన వచ్చాడు. ఎంత గొప్ప విషయం! హల్లెలూయా! నా ఒక్క ప్రార్థన కాదు, మీరందరూ చేసిన ప్రార్థన ఫలితం అదే. నమ్మారా ఈ విషయాన్ని? అలాగ నమ్మాలి. బయట అంతా కూర్చున్నారు నా సంబంధికులు. డాక్టర్ నేను చూస్తుండగానే, భాస్కర్ వాళ్ళ సంబంధికులు ఎవరండి అంటే, వాళ్ళు భయపడి వచ్చేసారు. ఎందుకు? 3 శవాలు పోయినాయి, ఐఎమ్ సారీ అంటాడేమో డాక్టర్ అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత చూడండి అని చూస్తే నేను తల ఎత్తి చూస్తూ ఉన్నాను ఎవరు వస్తారో. నా కొడుకు, నా భార్య వాళ్ళు వచ్చారు. బాగున్నా అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత ఒక వార్డులో పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు దేవుడు మహోపకారి. అదొక విషయమే కాదు, ఎన్నో కోణాల్లో వచ్చే శ్రమలు, రకరకాల అనుభవాలు, ప్రమాదాలు, నష్టాలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నీ అనుకుంటే కుంగిపోతాం. అలా కుంగిపోకూడదు. ప్రభు ఆయన నాకు మహోపకారి అనే స్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఉపకారాలు ఎలాంటివంటే, గొప్ప ఉపకారాలు చేసే దేవుడుగా మనకు ఆయన ఉన్నాడు. కాబట్టి దుఃఖితులకు ఆయన ఏం చేస్తాడు? ఉపకారాన్ని చేస్తాడు. తద్వారా ఏం కలిగింది? వారికి సంపూర్ణమైన స్వాస్థ్యం పొందారు. త్రవ్వి పెట్టిన బావులు, ఇంకా ఏమన్నారు? త్రవ్విన బావులు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, బహు విస్తారముగా ఫలించు చెట్లు వశపరుచుకొని 25వ వచనంలో. కాబట్టి సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను వారు స్వాధీనపరుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి.
ఏమీ లేని వారుగా ఈజిప్ట్లో ఉన్నారు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, దుఃఖపడుతూ ఉన్నారు. అయితే ఆ దుఃఖంలో ఉన్న వారికి ప్రభు ఇచ్చాడంటే గొప్ప స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చేశాడు. సంపూర్ణమైన స్వాస్థ్యం పొందారు. మత్తయి సువార్త 5లో మనం చూసాం, దుఃఖపడు వారు ధన్యులు వారు. ఎన్నో వచనం అది? 4వ వచనం. ఓదార్చబడదు. దుఃఖపడితే దేవుడు ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప ఓదార్పు ఇచ్చేవాడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనం కూడా అటువంటి మాట వ్రాయబడింది. చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 5:11. నెహెమ్యా తర్వాత ఎస్తేరు, ఎస్తేరు తర్వాత యోబు. 5:11. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఏం చేస్తాడు ఆయన? దుఃఖపడే వారిని క్షేమానికి నడిపిస్తాడు. కాబట్టి మన మనస్సులో దుఃఖమున్నా, కళ్ళల్లో దుఃఖమున్నా, దుఃఖించి ఉన్నా కానీ ఆయన మనం ఏం చేస్తాడు? మేలుకరమైన స్థితిని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నంబర్ 1, దుఃఖితులకు ఆయన ఏం చేస్తాడు? ఉపకారిగా ఉన్నాడు. తద్వారా ఏం కలిగింది? సంపూర్ణమైన స్వాస్థ్యం వారికి కలిగింది. రెండవది, దుష్టులకు ఉపకారి. ఒకసారి లూకాసు వార్త చూద్దాం, 6వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 6:35. క్రొత్త నిబంధనలో దుష్టులకు కూడా ఆయన ఉపకారి. దుష్టులకు ఎందుకు చేస్తాడు అబ్బా ఉపకారం అని అనుకుంటా. ఎందుకు? అది మానవ నైజం అలాంటిది. మనం దుష్టుని చూస్తే దూరంగా ఉండాలి అని ఒక లోక సామెత ఉంది. దూరంగా ఉండడం మంచిదే, కానీ దుష్టునికి ఏం చేయాలి? ఉపకారాన్ని చేయాలి. అది ప్రభు చేసి చూపించాడు. 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారంటే చేసిన మేలును మర్చిపోయేవారు. కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మర్చిపోని వారు, మరువని వారు. వారు చేసిన మేలు మర్చిపోరు, థ్యాంక్ఫుల్గా ఉంటారు. వారు ఏమంటారు? కృతజ్ఞులు అంటారు. మర్చిపోయే వాళ్ళను కృతజ్ఞులు అంటారు. కాబట్టి కృతజ్ఞత లేని వారిని కూడా దేవుడు చేస్తున్నాడు, ఉపకారిగా ఉన్నాడు. దుష్టులను కూడా ఉపకారిగా ఉన్నాడట. లోకంలో ఏమంటారు? దుష్టుని చూసి దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నా కానీ ఏం చేయాలి? మనం దూరంగా ఉండి కూడా ఉపకారమే చేయాలి. ఇది గొప్ప అనుభవం కదా. మన దేహాలు ఒప్పుకోవు, మన మనసు కూడా ఒప్పుకోదు. ఒకడు దుష్టుడు కనపడితేనే మనం ఏం చేస్తాం? ఫేస్ ఇలా పెడతాం, లేదా ఈ పక్క తిప్పుకుంటా. పలకరించాలంటే మనస్సు ఉండదు. అటువంటి స్థితి మానవుని స్థితి. అయితే ప్రభు స్థితి అది కాదు. ప్రభు దుష్టులను, కృతజ్ఞులు లేని వాళ్ళందరినీ మేలు చేసి వారిని ఆదుకునే ప్రభుగా ఉన్నాడు, ఉపకారిగా ఉన్నాడు. ఎంత మాదిరికరమైన ప్రభు. కాబట్టి ఆయన నమ్మిన మనము కూడా ఇతరులకు ఉపకరించే విధంగా మనము ఉండాలి. మన ద్వారా ఒక మేలంటూ ఇతరులకు ఉండాలి. ఏ ఒక్కరికైనా కానీ ఏదో ఒక ఉపకారం మనం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మనము చేతనైనంత ఉపకారాన్ని చేయాలి. అది చేతితో చేసే సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఒక వస్తు సహాయం కావచ్చు. ఏదో ఒక విషయం ఉపకరించేట్లుగానే ఉండదు, కానీ అపకారం చేసే వ్యక్తులుగా మనము ఉండకూడదు. అది ప్రభు చూపిన మాదిరిలో మనం నేర్చుకునే పాఠం. కాబట్టి దుష్టులకు ఉపకారం చేశాడు. ఏం పొందారు వాళ్ళు? కనికరాన్ని పొందారు. ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంతో చదివితే చాలా విషయాలు ఉన్నాయి. 20 వచనం నుండి ధన్యతలు రాశారు, బీటిట్యూడ్స్. ఆ తర్వాత 27 నుండి ఇంకా విషయాలు. శత్రువులను ప్రేమించండి, ద్వేషించే వారికి మేలు చేయండి, శపించే వారిని దీవించండి, బాధించే వారి కోసం ప్రార్థన చేయండి. ఒక చెంప కొడితే రెండవ చెంప తిప్పండి, అంగి తీసుకుని పోయి వాడికి పైబట్ట కూడా ఇచ్చేయండి, అడ్డగించకండి. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోని వద్ద దాన్ని మరలా అడగొద్దు. ఇవన్నీ సాధ్యమా అనిపిస్తుంది కదా, కానీ సాధ్యమే. మనం ప్రభువును పోలి జీవించినప్పుడు ఇవన్నీ మనకు అలవాటైపోతుంది. ఆ అలవాటుగా రావాలంటే ఏముండాలి? మన లోపల
ఉపకార గుణం రావాలి. అది ప్రేమలో ఉన్న ఒక ప్రక్రియ. కాబట్టి దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ఎవరంటే దేవుడే. కొందరు ప్రేమ అని పేరు పెట్టుకుంటారు కదా, ప్రేమరావు, ప్రేమ కుమార్, ప్రేమరాజ్. అమ్మాయిలు ప్రేమ అనే పెట్టుకుంటారు, ప్రేమరాణి, ప్రేమలత, రకరకాల పేర్లు వింటూ ఉంటాం. ఆ పేరుకు తగిన జీవితాన్ని కలిగి ప్రేమ, కృప, కనికరం ఇవన్నీ మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ఉపకారం చేసే వారంగా మనం ఉండాలి. ఎవరికి? మేలు చేసే వాళ్ళకు ఉపకారం చేయడం గొప్ప సంగతి కాదు కదా. మనకు వందనాలు పెట్టేవారికి వందనాలండి అని చెప్పడం గొప్ప విషయం కాదు. కానీ ఒక శత్రువుని కూడా గుడ్ మార్నింగ్ అని అంటే వాడు మారిపోతాడు. ఏంటబ్బా నాకు గుడ్ మార్నింగ్ పెట్టాడే. అలాగా ఒక శత్రువుని ప్రేమించి ఒక మేలు చేసామనుకోండి, శత్రువు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. ఏమని? అరే ఈ వ్యక్తి ఎంత విచిత్రమైన వ్యక్తి అండి. ఒకసారి మా బామ్మడిది నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడో వానికి తెలుసు కానీ నాకు తెలియదు. నేను ఊరికనే ఉన్నాను, ఏమనలేదు. ఏదో కోపం వచ్చింది, కొట్టాడు అనుకున్నాను. కొట్టాడు కాబట్టి కొట్టించుకున్నాను, ఊరికే ఉన్నాను, ఏమనలేదు. ఎందుకంటే నా తప్పేమీ లేదు. ఏదో తప్పని భావించి కొట్టాడు, పొరపాటు పడ్డాడు, అంటే పప్పులో కాలేశాడు. తర్వాత కొంతకాలానికి గ్రహించాడు. ఏమని? ఎవరితో అన్నాడంట. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, సార్ నిన్ను కొట్టాడంటేనండి. అవన్నీ కొట్టాడు. నువ్వు ఏమనలేదంటేనే సార్. అవి ఏమనలేదు. ఎందుకు ఏమన్నా? నాకేం కోపం లేదండి అన్న. కొడితే కోపం రాదా? రాదండి అన్నాడు. తిడితే రాదా అన్నాడు. రాదు అన్నాను. ఎందుకు? అదే దైవికమైన లక్షణాలు. ప్రభు అలా ఉండేవాడు. అప్పుడు తర్వాత వాడు మారిపోయాడు. ఎవరు? మా బ్రదర్‌ఇన్‌లా. ఈయన కొట్టిన కానీ ఏమనలేదు. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అన్నాడు అంట వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. తర్వాత నన్ను పిలిచి ఒక గ్రామంలో స్వార్థ మీటింగ్ ఏర్పడి సౌండ్ సిస్టమ్ పెట్టి నన్ను అక్కడ స్పీకర్గా పెట్టాడు వాడే. ఎందుకు? ఇటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాళ్ళు వాక్యం చెప్పాలి. కాబట్టి దుష్టుని చూసి మనం దూరంగా ఉన్నా కానీ మేలు చేసే వారంగా ఉండాలి, రియాక్ట్ కాకూడదు. అలా గడిచిపోయింది. అదొక ఇన్సిడెంట్. కాబట్టి ప్రభు దుష్టుల కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. కనికరాన్ని వారు పొందారు. 3వ పాయింట్ చదువుకుందాం. 3వది, దుర్బలులకు ఆయన ఉపకారి. నంబర్ 1, దుఃఖితులకు ఉపకారి. ఇశ్రాయేలుకు ఉపకారం చేశాడు. శ్రేష్టమైన బావులు, త్రవ్విన బావులు, కట్టిపెట్టిన ఇళ్ళు, రకరకాల సంప్రదాయ ద్రాక్ష తోటలు అన్నీ పొందుకున్నారు. 2వది, దుష్టులకు ఉపకారి. స్వస్థత ఇచ్చాడు, కనికరాన్ని చూపించాడు, సంపూర్ణమైన కనికరాన్ని పొందారు. 3వది, ఎవరు వాళ్ళు? దుర్బలులకు ఉపకారిగా ప్రభు ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు. ఎవరైనా? కుంటివాడు. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో స్వస్థత కలిగింది. పేతురు, యోహాన్లు వెళ్ళి ఆలయం దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరిచారు. అతను లేచి దిగ్గును లేచి నడిచాడు. నడుస్తూ ఆలయంలోకి వెళ్ళాడు, గంతులు వేస్తూ వారితో కూడా ఉన్నాడు. 4వ అధ్యాయంలో కొందరు విమర్శ చేస్తూ వచ్చారు ఆ సంఘటన గురించి. 9వ వచనంలో ఒక మాట రాయబడింది. అప్పుడు అంటాడు పేతురు, పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మల్ని విమర్శించున్నారు కదా. ఆ దుర్బలునికి ఏం చేయబడింది? ఉపకారం చేయబడింది. ఎవరు చేశారు? పేతురా, యోహానా? ఎవరు చేశారు? ప్రభువే చేశాడు. వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు. గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామములనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. దుర్బలునికి ప్రభు చేసినది ఉపకారం. ఏం చేశాడు? కాళ్ళు వచ్చేసాయి. పుట్టుకుంటివాడు, కాళ్ళు వచ్చాయి. ఒకటేనా చేసింది ప్రభు? పుట్టుగుడ్డివాడికి మేలు చేశాడు. ఎన్ని ఉపకారాలండి! చాంద్రరోగులు, కుష్ఠరోగులు, పక్షవాయు గలవారు అందరికీ ఉపకారమే చేశాడు.
ఎవరికి అపకారం చేసిన ప్రభు కాడు. ఎంత మాదిరికర వ్యక్తి కదా. ప్రభు చాలా గొప్పవాడు, ఆయన ఉపకారాలు చాలా గొప్పవి. కాబట్టి అటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము, అటువంటి ప్రభువును నమ్మి ఉన్నాము. కాబట్టి దేవుడు పరిశుద్ధులకు ఆయన ఉపకారి, దుష్టులకు ఉపకారి, దుర్బలులకు ఉపకారి, దుఃఖితులకు ఆయన ఉపకారిగా ఉన్నాడు. సంఘంలో ఉన్నవారికి ఉపకారం చేస్తాడు, సంఘం లేని వారికి కూడా, ఇతరులకు కూడా ఉపకారం. వర్షం పడతా ఉంది, సంఘస్థుల మీదనైనా పడేది వేరే వాళ్ళ మీద పడుతుంది. లోకమంతటి మీద వర్షం పడుతూ ఉంది. నేను మొన్న ఎక్కడికో ప్రయాణం అయిపోతూ ఉన్నాను, మంచి ఎండలో పోతూ ఉన్నాను. అకస్మాత్తుగా ఒక మేఘం వచ్చింది, మంచి నీడ. మేమున్న ప్రాంతంలో ఎండలు ఎక్కువ, 42 డిగ్రీలు ఉంటుంది. ఆ నీడ ఎంతవరకు ఉందంటే నేను వేరే ఊరికి పోయేదాకా ఆ నీడ నా ముందే పోతా ఉంది. నమ్ముతారా విషయాన్ని? బైక్లో పోతూ ఉన్నాను, ఆ నీడ నా మీదనే పోతూ ఉంది, నా ముందుగా కనపడతా ఉంది ఎండ. ఈ మేఘం అలాగే కొనసాగింది ఒక ఊరు పోయేదాకా. ఎవరైనా నమ్ముతారు ఇట్టాడు చెప్తే? నమ్మని అసఖ్యంగా ఉంటాయి. అలా ఇంతకుముందు 46 ఏళ్ళ కిందట ఒకసారి నడిచిపోతూ ఉంటే ఒక ఊరిలో స్టార్ట్ అయ్యాను. వేరే ఊరికి నడిచిపోతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడే ఒక మేఘం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు. ఆ ఊరు చేరేదాకా మేఘం నా ముందే నడిచింది. పక్కన ఎండ ఉంది, నా మీద నీడ ఉంది. హల్లెలూయా. ఇవన్నీ నేను తలంచుకున్నప్పుడు నా విశ్వాసం బలంగా స్థిరపడిపోయింది, నాటుకుపోయింది. వేరుపారిన జీవితం, వేరుపారిన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగిపోయింది. ఆయన ఎప్పటికీ ఉపకారిగానే ఆయన ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని మర్చిపోయారు, ఆయన చేసిన మేళ్ళు ఉపకారం మర్చిపోయినప్పుడు ఆయన మర్చిపోలేదు, ఉపకారమే చేస్తూ ఉన్నాడు. వీడు మర్చిపోయాడే అని నన్ను వదిలిపెట్టలేదు, కానీ ఉపకారాన్ని చేస్తూనే ఉన్నాడు. ఓకే, కాబట్టి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్లకు, అనగా క్రైస్తవులకు, పరిశుద్ధులకు ఉపకారిగా ఉంటాడు. క్రైస్తవేతరులకు కూడా ఉపకారిగా ఆయన ఉంటాడు. చాలా అనవాళ్ళు మనం గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఈ పాఠంలో మనం కూడా అట్టి ఉపకారులంగా మనం ఉండాలి. లేని వారికి సహాయం చేసే గుణం ఉండాలి. బంధింపబడి వారికి విడుదల కలిగించే విషయంలో ముందుకు రావాలి. రోగగ్రస్తులను దర్శించే అవకాశం మనకు రావాలి. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయాలి, ఉపకారమే చేయాలి. బలహీనులకు బలపరచాలి, బీదలను కనికరించాలి. అప్పుడు దేవుడు మనకు ఇంకా ఉపకారిగానే ఆయన ఉంటాడు, గొప్ప ఉపకారిగా ఉంటాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట లాస్ట్ చదువుకుందాం, చదవనక నేను చూస్తాను. 13వ అధ్యాయంలో మాట రాయబడింది, 16వ వచనం. ఉపకారములు ధర్మములు చేయ మర్చిపోకండి, అది చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చేయాలి? వీలున్నప్పుడు కాదు, వీలు లేకపోయినా కానీ ప్రతిరోజు ఆ ఎయిమ్, ఒక దీక్ష మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను ఎవరికి ఉపకారం చేయాలి? ప్రభువా, అటు ఉపకారిగా నన్ను ఉంచు అని మనం సిద్ధపడి ఉండాలి. చేతి సహాయం, మాట సహాయం, ఏదో ఒక విధమైన ఆలోచన కలిగి ప్రభు ఇచ్చిన ఆ ఉపకార గుణాన్ని మనం కలిగి ఉండి ముందుకు సాగితే దేవుడికి ఎంతైనా మహిమ కలుగుతుంది. అలాగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. కృపగల ప్రియ ప్రభువా, ఈ ఆదివారం నాడు మాకు ఇచ్చిన మంచి సహవాసంకై స్తోత్రాలు నాయన. చేరి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉంటున్నాం. నీ సన్నిధానంలో మమ్మల్ని సమకూర్చి మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం ఇచ్చావు ప్రభువా. మనసారా స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావు. లోకములో మాకు ఎన్ని ఉన్నా నీ సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యం. నీ సన్నిధి మాకు గొప్ప పెన్నిధి ప్రభువా. ఇంతకంటే మించిన ఆనందం ఎక్కడ ఉంది? నీ సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అట్టి సమయాన్ని ఈరోజు మాకు ఇచ్చేందుకే స్తోత్రాలు ఆయన. పాడిన పాట ద్వారా స్తుతులు, ఆరాధన మీకు చెల్లించా. ఈ వాక్యం ద్వారా నిన్ను ఘనపరుస్తుంటున్నాం ప్రభువా. విన్న వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. మేము అనేకులకు ఉపకారంగా ఉండటానికి సిద్ధపరచండి. నీవు మహోపకారివి నాయన,
గొప్ప ఉపకారాలు చేసేవాడు. అందరికీ నీవు ఉపకారివి, ఎవరిని తులసివేవాడు కాదు. ఈ దినాశ్రవాల చేతములు నింపమని అన్ని విషయాల్లో మహిమా ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రియమైన ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.